పెసరపప్పు చారుతో వంకాయ ఫ్రై ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ఎవరైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ సాటర్డే ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది ఈ కాంబినేషన్. ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? దానికన్నా ముందు ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. సో, ముందుగా పెసరపప్పుని నానబెట్టుకున్న పెసరపప్పులో సాల్ట్ ఏసి స్టవ్ మీద పెట్టుకోవాలి. సో, ఒక పెద్ద సైజ్ టమాటోని పొడుగ్గా కట్ చేసుకొని పెసరపప్పులోకి యాడ్ చేసేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పులోకి ఈ టైంలోనే సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవచ్చు. సో, నేను పసుపు స్కిప్ చేశా తర్వాత వేద్దామని. సో, అది బాగా ఉడికే లోపల మనకి పప్పు ఇంకొక ప్యాన్‌లో మనము పోపేసేసుకోవచ్చు. సో, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఏసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనకి పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఇంకా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ మెత్తగా చేసుకున్న ప్రాసెస్‌లో ముందుగా మనము చింతపండు రసాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఆ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా యాడ్ చేసేసుకొని మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో, అంటే చారు ఎంత క్వాంటిటీ కావాలో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా! అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసేసి కొంచెం మరిగించుకోవాలన్నమాట. మరిగించుకున్న తర్వాత అది మరిగిన సమయంలో మనం పోపు ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అది ఇందులోకి యాడ్ చేసేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. ఈ టైంలో మనము టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా సాల్ట్ చూసుకోండి. సాల్ట్ ఒకవేళ మనకి ఎక్కువ, తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువైతే వాటర్ పోయొచ్చు, తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో, నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ అండ్ ఈ టైంలో కొంచెం పసుపు యాడ్ చేస్తాను నేను కలర్ కోసం అన్నమాట. సో, యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ బాగా మరిగించుకోవాలన్నమాట. సో, మనము వంకాయ ఫ్రై కూడా చేసేసుకుందామా? అది మరుగుతూ ఉన్న లోపల వంకాయలు తీసేసుకొని ఫ్రెష్‌గా నీట్‌గా కడిగి పెట్టేసుకొని పొడుగ్గా ఒక్కొక్క వంకాయ 4 పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. 4 పీసెస్ కట్ చేయాలి. వంకాయలు బాగా చూసుకోవాలండి. కడగా ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా పుచ్చిపోయినవి వచ్చాయి నాకైతే. సో, వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలని మళ్ళీ సాల్ట్ వాటర్‌లోనే పెట్టుకోవాలి మనము. సో దట్ ఏంటంటే మనకి బ్లాక్‌నెస్ రాదు. సో, ఇందాక మనం పోపేసుకున్న కడాయిలోనే మళ్ళీ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి పోపేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకే మనము. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం చిటపటలాడడం స్టాప్ అయిన తర్వాతనే వేరే యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు యాడ్ చేసామనుకోండి మనకంత ఫ్లేవర్ తెలియదు, కరివేపాకు ఫ్లేవర్. సో, దాని తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా! అవన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పైకి పోపంతా ఈ వంకాయ ముక్కలకి తగిలేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకునేంత కొంచెం మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయ పీసెస్ ఏంటంటే కొద్దిగా సాఫ్ట్‌గా అవ్వాలి. సాఫ్ట్ అయ్యేంత వరకు మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మనకి చారు కూడా మరిగిపోతుంది చూడండి. ఇందులోకి మనం ఒక కారం పొడి యాడ్ చేసుకోవాలి. అదేంటంటే పల్లీలు, ధనియాలు, ఆహ్, కారం, వెల్లుల్లి. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే జీలకర్ర అండ్ ధనియాలు వేయించినవి వేసుకోవాలి. సో, నాకు ఆ పౌడర్ ఉంది కాబట్టి నేను ఆ పౌడర్‌ని యాడ్ చేసేసాను. కొంచెం ధనియాల పౌడర్‌ని. ఆహ్, ధనియాలు మటుకు వేయించినవి ఉన్నాయి కాబట్టి అది వేయించి పెట్టుకున్నాను. ఆ పౌడర్‌ని మిక్సీ చేసేసుకొని ఈ వంకాయలు సాఫ్ట్‌గా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పై వరకు. స్టవ్ అస్సలు హై ఫ్లేమ్‌లో ఉండకూడదు. ఎందుకంటే అడుగంటేస్తుంది. బాగా మాడిపోతదనమాట ఈ టైంలో. అలాంటప్పుడు మనం వాటర్ యాడ్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. సో, సిమ్‌లో అయినా లేదంటే మీడియం ఫ్లేమ్‌లో అయినా పెట్టి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లిడ్ క్లోజ్ చేసినా, క్లోజ్ చేయకపోయినా అది మీ ఇష్టం. కాకపోతే లిడ్ క్లోజ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం వంకాయ ముక్క సాఫ్ట్‌గా అవుతుంది. ఈ లిడ్ క్లోజ్ చేసుకోకపోతే కొంచెం మనకి వంకాయ ముక్క టేస్ట్ అనేది తెలుస్తది కాబట్టి నేను క్లోజ్ చేయట్లేదు. సో, వంకాయ ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మనకి. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా మరుగుతుందో. లాస్ట్‌కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. సో, నేను ఇదంతా ఒక బౌల్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చారుని, పెసరపప్పు చారుని. అలాగే వంకాయ ఫ్రైని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది కదా! నోరైతే చాలా ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుంది నాకైతే. సో,
మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం అందరూ సాటర్డే వెజ్ కర్రీస్ వండుకుంటారు కాబట్టి ఈ స్పెషల్ ఈ రెసిపీని ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కాంబినేషన్‌ని. సో, యాక్చువల్‌గా మనము ఆలూ ఫ్రై అవన్నీ చేసుకుంటాం. బట్ ఒక్కసారి వంకాయ ఫ్రై కూడా చేసుకోండి ఈ చారులోకి. ఇది పెసరపప్పు చారు, సాంబారు, పప్పు అన్నీ మిక్స్డ్‌గా ఉంటుంది. సో, ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఎవరెవరైతే ట్రై చేశారో ప్లీజ్ కామెంట్‌లో మెన్షన్ చేసి నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.